నిర్మల్ జిల్లా భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని 125 మంది లబ్ధిదారులకు 55,58,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తితే కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా 2 పిఏలను నియమించి గతంలో కంటే ఎక్కువగా 2.5 సంవత్సరాల్లో 5,000 మందికి ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా సమైక్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మాణాలు చేపడతామని ఆయన తెలిపారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ కాకత్తు మూలదత్తు గారు, మాజీ చైర్మన్ సోదరుడు గంగాధర్ గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేష్ బాబు గారు, మాజీ మండల అధ్యక్షుడు రమణారావు గారు, అదేవిధంగా వివిధ గ్రామం నుంచి వచ్చేసిన సర్పంచ్లు, కుట్టల సర్పంచ్, దేగం సర్పంచ్, ఇంకా అన్ని సూర్య ఉదయం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో మనకు అన్ని విధాలుగా జీపీ బిల్డింగ్ అనుకోండి, వివో బిల్డింగ్ అనుకోండి, గోడౌన్స్ అనుకోండి, సీసీ రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి, కమ్యూనిటీ క్యాపిటల్ సెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా ఎవరు ఏ విలేజ్లో ఏ డిమాండ్ ఉండేది ఆ ప్రకారం నేను ఖచ్చితంగా పెడుతూ ఉన్నాను. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అన్ని విధాలుగా ప్రతి విలేజ్లో ఏదైనా వర్క్, కన్స్ట్రక్టెడ్ వర్క్ చేయాలని నా ఉద్దేశం ఉంది. ఇప్పుడే రాజేష్ బాబు గారు చెప్పారు, కన్స్ట్రక్టెడ్ వర్క్ ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది.